నమస్కారం ఎస్ఎస్సీ సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వీణవంక మండల కేంద్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కలవల సాగు ప్రాజెక్టుపై రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీణవంక మండల కేంద్రంలోని టీ పాయింట్ వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ టీ తాగుతూ అక్కడే ఉన్న రైతులను కలువల సాగు ప్రాజెక్టు పైన రైతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలువల ప్రాజెక్టును రైతులకు అందుబాటులో తెచ్చే విధంగా అభివృద్ధి చేస్తామని, ప్రాజెక్టులో నీరు ఉండేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి సాయిబు హుసేన్, నల్ల కొండలరెడ్డి, చొక్కారావు, నీల సుదర్శన్, గొట్టరాజయ్య, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీణవంక మండల కేంద్రంలో వినాయక నిమజ్జనంకు సంబంధించిన నిర్వాహకులతో రూరల్ సిఐ కిషోర్ సమావేశాన్ని నిర్వహించారు. వీణవంక మండల పరిధిలోని గ్రామాలలో సోమవారం నాడు నిర్వహించబోయే గణేష్ విగ్రహాల ఊరేగింపు సమయంలో, గణేష్ నిమజ్జన సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, పాటించవలసిన నియమాలను సిఐ జమ్మికుంట రూరల్ కిషోర్ మరియు వీణవంక ఎస్ఐ తోట తిరుపతి వీణవంక పోలీస్ స్టేషన్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గణేష్ నిమజ్జనానికి కార్యక్రమం ఉదయం పూట పూజా కార్యక్రమాలు అయిపోగానే మొదలు పెట్టాలి. నిమజ్జన ఊరేగింపులో పాల్గొని విగ్రహ నిర్వాహకులు, వారి కార్యకర్తలు మద్యం సేవించి ఉండరాదు. ఊరేగింపు కార్యక్రమంలో డీజే సాంగ్స్ గానీ, బాణాసంచా గానీ కాల్చరాదు. ఊరేగింపు సమయంలో వృద్ధుల పట్ల, చిన్నపిల్లల పట్ల, మహిళల పట్ల జాగ్రత్త వహించవలను, మర్యాదగా నడుచుకోవాలి. ఊరేగింపు సమయంలో ప్రజల జనజీవన స్రవంతికి గానీ, శాంతి భద్రతలకు గానీ భంగం వాటిల్లకుండా నడుచుకోవాలి. నిమజ్జన సమయంలో నిమజ్జనం చేసే చెరువు దగ్గర గానీ, చెక్ డ్యాం దగ్గర గానీ విగ్రహం వెంట చిన్నపిల్లలను గానీ, మహిళలను గానీ తీసుకుపోరాదు. రాత్రి సమయంలో వీలైనంత తొందరగా రాత్రి 9 లోపుగా విగ్రహ నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తయ్యేలా చూసుకోవాలి. విగ్రహ ర్యాలీలో గానీ, నిమజ్జన సమయంలో గానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినా దానికి బాధ్యులైన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విగ్రహ నిర్వాహకులు అందరూ పై సూచనలు, సలహాలు పాటించి నిమజ్జనాల కార్యక్రమాన్ని శాంతియుతంగా, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని తెలిపారు. వీణవంక మండల కేంద్రంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వీణవంక మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి గణనాథుల మండపాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. వీణవంకలో కురుమవాడ, బ్రాహ్మణపల్లి, రెడ్డిపల్లి, వల్బపూర్ గ్రామాలలో గణపతి ఉత్సవాలలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానాలు చేశారు. జమ్మికుంట మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి గుండెపోటుతో మృతి చెందగా యాప్ టీవీ అధినేత పాడి ఉదయానందరెడ్డి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. మాజీ మార్కెట్ చైర్మన్ గా 10 సంవత్సరాల కాలం పాటు పనిచేసిన తుమ్మేటి సమ్మిరెడ్డి గుండెపోటుతో అకాల మృత్యువాత పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న యాప్ టీవీ అధినేత పాడి ఉదయానందరెడ్డి ఆదివారం ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ కార్యకర్తగా, మంచి నాయకుడిగా గుర్తింపు పొందిన సమ్మిరెడ్డి మరణం ఆ పార్టీకి తీరని లోటని, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా ఉన్న సమయంలో రైతులకు గిట్టుబాటు ధర లభించేలా తగిన చర్యలు తీసుకున్నాడని పేర్కొన్నారు. సమ్మిరెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ధైర్యంగా ఉండాలని కోరుతున్నారు. శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలోని సరస్వతి విద్యా గణపతి వినాయకుని వద్ద 141 నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేశారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మెత్కులగూడెం గ్రామంలో భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ప్రతిష్ఠింపజేసిన గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గణనాథునికి 141 నైవేద్యాలు తేలయ్య ప్రధాన అర్చకులు రేవూరి రతన్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు గ్రామంలోని మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజా కార్యక్రమాలలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
सिद्ध्यर्थं विद्या धनपतिं बुद्धि गणपतिं देवता अनुग्रह सिद्धिरस्तु ओम नमः इति జమ్మికుంట పట్టణంలోని ఆదిత్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యుల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా జమ్మికుంట పట్టణంలోని ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు విజేతారెడ్డి, కార్తిక్ రెడ్డి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మొదటిసారిగా ఆసుపత్రి ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా జై గణేష్ ఉత్సవ్ కమిటీ సిటీ కేబుల్ దగ్గర గల ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అన్న ప్రసాద వితరణకు కాలనీలోని ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి గణనాథునికి మొక్కులు చెల్లించుకుని మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. దళిత బంధు 2 నిధుల కోసం జమ్మికుంట పట్టణంలో అర్ధనగన ప్రదర్శన చేశారు. దళిత బంధు సాధనా సమితి హుజురాబాద్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో దళిత బంధు 2వ విడత నిధులు మంజూరు చేయాలని జమ్మికుంట స్థానిక గాంధీ చౌరస్తాలో అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బాధితులు ఇప్పటికే దళిత బంధు విడుదల చేయాలని అనేక కార్యక్రమాలు చేసినా ప్రభుత్వం స్పందించడం లేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దళితుల పట్ల వివక్షత చూపుతున్నారని, దళితులు ఆర్థికంగా ఎదగడం ముఖ్యమంత్రికి ఇష్టం లేనట్లుగా వ్యవహరిస్తున్నారని, వైఖరి మారకపోతే దళితుల ఉగ్రరూపం చూడాల్సి వస్తుందని సాధనా సమితి సభ్యులు హెచ్చరించారు. దళిత బంధు పథకంలో వెహికల్స్ పెట్టించుకున్న వారికి పూర్తి స్థాయిలో 10 లక్షలు మంజూరు చేసినట్లుగా, షాపులు పెట్టుకున్న వారికి కూడా మిగతా 5 లక్షలు మంజూరు చేసి దళితుల అభ్యున్నతికి తోడ్పడాలని, లేని పక్షంలో దళితులమంతా ఏకమై హైదరాబాద్ నడిబొడ్డున వేల సంఖ్యలో వచ్చి దళితుల సత్తా ఏంటో ఈ ప్రభుత్వానికి తెలిసేలా చేస్తామన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి సర్పంచ్ ఎన్నికల్లోపు 2వ విడత నిధులు మంజూరు చేసే విధంగా చొరవ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో దళిత బంధు సాధనా సమితి సభ్యులు కొలుగూరి సురేష్, కొలుగూరి నరేష్, అకినపల్లె ఆకాష్, ఇనుగాల భిక్షాపతి, కోడిపాక రక్షిత్, గాజల కుమార్, మహంకాళి రమేష్, రామాంచ శ్రీకాంత్, పాత రాజేష్, ప్రవీణ్, సరిత పాల్గొన్నారు. నియోజకవర్గంలో గత ప్రభుత్వం 2021లో పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టిన ఈ దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే అందులో భాగంగా ఈ 9 నెలల కాలంలో మేము దళిత బంధు 2వ విడతను కొనసాగింపు చర్య ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల మేము అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నాం. అందులో భాగంగా ఎంపీడీఓలు అయితేనేమి, కమిషనర్ అయితే ఈ విధంగా సంబంధిత అధికారులను, ఆర్డీఓను అయితేంది, కలెక్టర్లను, క్లస్టర్లను, తర్వాత ఈడీ గారిని ఈ విధంగా 9 నెలల కాలం నుంచి మేము మా దళిత బంధు మీద మరి ఈ విధంగా నిధులు ఎందుకు జాప్యం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ లబ్ధిదారులకు వెంటనే నిధులను మంజూరు చేయాలి. ఆ 2వ విడత నిధులను మంజూరు చేస్తే తప్ప మేము మా యొక్క వ్యాపారాలు ముందుకు పోవనే ఉద్దేశంతో సామరస్య కార్యక్రమాలు అనేకం తీసుకున్నాం, ప్రదర్శన చేశాం. కాబట్టి రేపు రానున్న రోజుల్లో చలో కరీంనగర్ ఉంది, ఆ తర్వాత చలో హైదరాబాద్ కార్యక్రమం ఉంది. ఇప్పటికైనా ఈ కార్యక్రమాలు చేసే ముందే ఈ ప్రభుత్వం మా సమస్య మీద స్పందించి 2వ విడత దళిత బంధు నిధులను మంజూరు చేసే విధంగా ప్రకటన చేయాలి. హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ఈ 60% మంది రీటైల్ పెట్టుకున్న వాళ్ళకి మిగతా 5 లక్షల రూపాయలు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది కావచ్చని గత 9 నెలలుగా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఎంపీడీఓలకు, మున్సిపల్ కమిషనర్లకు, ఈ ఆర్డీఓ గారికి, ఈడీ గారికి, కలెక్టర్ గారికి, మరి వీళ్ళతో పాటు రాజకీయ నాయకులైనటువంటి ఇక్కడ హుజురాబాద్ ఇన్ఛార్జి మన ఉడతల ప్రణవబాబు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి అందరికీ కూడా 2వ విడత దళిత బంధు మంజూరు చేయాలని చెప్పేసి మేము వినతి పత్రం అందజేయడం జరిగింది. మరి 9 నెలలుగా వివిధ రకాల కార్యక్రమాలు తీసుకుంటున్నాం, నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం, రాస్తారోకాలు, ధర్నాలు చేస్తున్నాం. కానీ మరి ప్రభుత్వం మాత్రం మరి దళితుల పట్ల మరి ఇంత చిన్న చూపు చూస్తుంది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆర్థికంగా ఎదగడం మరి ఇష్టం లేదేమో, మరి ఈ రకంగానే ప్రభుత్వం మొండి వైఖరి అనేది ఉంది. మరి మేము ఈ నెల రోజుల నుంచి మేము అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు జమ్మికుంట గాంధీ చౌరస్తాలో అర్ధనగ్న ప్రదర్శన కార్యక్రమం తీసుకుంటున్నాం.
మేము ఖచ్చితంగా చెప్తున్నాం, డిమాండ్ చేసి చెప్తున్నాం. రెండో విడత నిధులు మా ఖాతాలో ఉన్న నిధులను మాకు మంజూరు చేయమని అడుగుతున్నాం. మీ ప్రభుత్వం నుంచి మాకు ఒక్క రూపాయి కూడా మాకు బడ్జెట్ నుంచి కేటాయించమని అడుగుతలేం. గత ప్రభుత్వం ఏవైతే పూర్తి స్థాయిలో మా ఖాతాలో 10 లక్షలు జమ చేసిందో ఆ డబ్బుల్నే మంజూరు చేయమని అడుగుతున్నాం. లేని పక్షంలో ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ లోపు కనుక ప్రభుత్వం స్పందించి వెంటనే హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి లబ్ధిదారికి రెండో విడత నిధులు ఏవైతే 5 లక్షలు ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో మంజూరు చేయాలి. లేని పక్షంలో ఈ దళితుల వద్ద హుజురాబాద్ నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా అందరి దళితులు ఏకం చేసి హైదరాబాద్ క్యాంప్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం తీసుకోవడానికి మేమందరం దళితులమందరం సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్. గణపతి నవరాత్రులను పురస్కరించుకుని జమ్మికుంట పట్టణంలోని మేదరివాడలో అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. జమ్మికుంట పట్టణంలోని మేదరవాడలో శనివారం రాత్రి శ్రీ విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్కి అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం రాత్రి ఉత్సవ కమిటీ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొనగా వేద పండితుల ఆధ్వర్యంలో అభిషేకాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి కాలనీ వాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అదేవిధంగా సుభాష్ నగర్ లో సుభాష్ యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల రాజేశ్వరరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 10 సంవత్సరాలుగా సుభాష్ నగర్ లో మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులను మున్సిపల్ చైర్మన్ అభినందించారు. సమీపంలోని చేనేత సహకార సంఘం వారు నెలకొల్పిన గణపతి మండపంలో మున్సిపల్ చైర్మన్ పూజలు నిర్వహించారు. సమర్పయామి. ఓం భవోద్భవాయ నమః. ఓం మహాస్వాహ కృతం వృషభక్షిహవ్యం మహాగణాధిపతయే నమః. ఆజ్య స్నానం సమర్పణం మోషకద్వయం రక్తం లంబోదరం సూత్పకర్ణకం రక్తవాసరం రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పైస్తారం అవశ్రోతారం అవధాతారం అవధాతారం అవానూచానమవశిష్యం అవపురస్తాద్ అవదక్షిణాత్తాద్ అవపశ్చాత్తాద్ అవోత్తరాత్తాద్ అవచోర్ధ్వాత్తాద్ అవధరామః. బయటికి చెప్పాలి. ఓం గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం గణేశ్. స్వామివారి యొక్క దేవీం వాచమదనేంత దేవాస్తాం విశ్వరూపాః పరమో వదంతి సానో మతే సకల కళ్యాణ భాజనం యత్ర జారతే విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధ. వరసిద్ధి వినాయక స్వామినే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. మలాపకర్షణ స్నానం సమర్పయామి. పయాది పంచామృత స్నానం. గణపతి నవరాత్రులను పురస్కరించుకుని జమ్మికుంట పట్టణంలో అన్నదానాలు, హోమాలు చేపట్టారు. జమ్మికుంట పట్టణంలోని శాలువాడలో నెలకొల్పిన లిటిల్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక హోమాలు నిర్వహించారు. ఈ హోమాల్లో పలువురు దంపతులు పాల్గొన్నారు. ఇప్పుడు నవధాన్యాలు వేస్తున్నాండి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. హ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ స్వాహ. ఓం శ్రీ మహాలక్ష్మీ గణపతి హోమేణ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ యజ్ఞేశ్వరార్పణమస్తు. తదంగర్వేరా. ఇప్పుడు నవధాన్యాలు వేస్తున్నాండి. చెప్పండి. సూర్య జాంచ కారయేత్ సూర్యద్వేషమృతమర్చంచ హిరణ్యే శివతారధేనా దేవయాద భువనాని పశ్చన్ స్వాహ. ఓం ఏదన్నమవ చంద్రగ్రహమనే యోగః. చెప్పండి. చంద్ర అరిష్టే నెయ్యి ఉండు నవధాన్యాలు. ఓం కృష్ణేన రజసా వర్తమానో నివేశన్నమృతమర్చంచ హిరణ్యేన శివతారధేనా దేవయాద భువనాని పశ్చన్ స్వాహ. ఓం కృష్ణే. జమ్మికుంట పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో శ్రీ సాయి యూత్ క్లబ్ వారి ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
అదేవిధంగా కొత్తపల్లె గ్రామంలో శ్రీ సాయినాథ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన గణనాథునికి నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక అనంతరం మండప ఆవరణంలో భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో కందారపు రాజేష్, గోపి, ఆకుల సురేష్, శ్రీకాంత్, వెంకటేష్, రాజేష్, చుంచు వీరేశం, సారంగపాణి, సురేష్ పాల్గొన్నారు. దయచేసి అందుతుంది, కొంచెం సమయం కేటాయించండి, తొక్కిసలాట వద్దు, దయచేసి వినండి. జంబికుంట మున్సిపల్ పరిధిలోని 10వ వార్డులో హనుమాన్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 10వ వార్డు కౌన్సిలర్ పొన్నగంటి మల్లయ్య, విజయ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంసాని మమతా చంద్రశేఖర్ల అన్నదాతల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాతలకు మరియు విగ్రహదాతలకు కౌన్సిలర్ పొన్నగంటి మల్లయ్య, విజయ దంపతులు ఘనంగా సన్మానించారు. ఓం సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజగన్నకాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, సుమకేతవే నమః, ధనాధిపాయ నమః, ధనాధ్యక్షాయ నమః, బాలచంద్రాయ నమః, గజాననాయ నమః. గణముల నాయక వినాయక కలకాలము నిన్ను కొలిచెదమయ్యా, కరుణించర శివ గౌరీ తనయ, కలకాలము నిన్ను కొలిచెదమయ్యా, కరుణించర శివ గౌరీ తనయ. హన్మల్లపల్లె 10వ వార్డులో మహా అన్నదాన కార్యక్రమం హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో మరి అన్ని దానాల కల్లా గొప్పది అన్నదానము. మరి అలాంటి అన్నదాన దాతలుగా నిలిచినటువంటి యాంసాన్ మమత చంద్రశేఖర్ పుణ్య దంపతులకు మా వార్డు తరపున, హనుమాన్ యూత్ కమిటీ తరపున, మా ప్రజలందరి తరపున మా యొక్క ధన్యవాదములు. ఇంత మంచి అన్నదాతగా నిలిచిన మీరు, మీ కుటుంబము ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, పిల్లలు కూడా వారు కోరుకున్న విధుల్లో మంచి పొజిషన్లో ఉండాలని మేము మా వార్డు తరఫున మా తరఫున కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు మాకు ఎప్పుడైనా ఇంత మంచి గౌరవం అరుదంగా మాకు దక్కిందంటే నా వార్డు ప్రజలే. మేమందరం కూడా వేరు కాకుండా వార్డంతా ఒక కుటుంబం లాగా కలిసిమెలిసి ఉంటూ, కుటుంబం అయితే స్వామివారి నమ్మకాన్ని మంచిగా ఉంది. ఇంకా భవిష్యత్తు కూడా నా తను ఉన్నంత వరకు ప్రతి సంవత్సరం కూడా ఖచ్చితంగా అన్నప్రసాద వితరణకు నేను సహాయపడతా. ఆ భగవంతుడు ఆ శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నా.
స్వామివారి సమక్షంలో నేను ఒక 2-3 కోరికలు కోరుకున్నా. అవి అయితే మాత్రం ఖచ్చితంగా నేను మల్లన్నను విజయలక్ష్మి అక్కకు రిక్వెస్ట్ చేసి కూడా ఇదే వాడలో కూడా ఇల్లు తీసుకుంటా. మా సార్ కూడా వచ్చి ఇక్కడనే ఈ వాడలనే సెటిల్ అయ్యిండు. మీ యొక్క ప్రేమాభాన్ రాగాలకు చాలా శిరస్సు వంచి మీకు నమస్కారం చేస్తున్నా, తెలియజేస్తున్నా. నా కుటుంబాన్ని మీ యొక్క బ్లెస్సింగ్స్, మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఇచ్చినందుకు ఎల్లవేళ జై విఘ్నేశ్వర మహారాజ్కి. వేనవంక మండల కేంద్రంలోని కేరళ స్కూల్లో ఓణం పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేనవంక మండల కేంద్రంలోని కేరళ హై స్కూల్ ఆవరణంలో ప్రిన్సిపల్ మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో ఓణం పండుగను ఘనంగా నిర్వహించారు. కేరళలో అతిపెద్ద పండుగ మొదటి నెల అయిన చింగాంలో వస్తుంది. ఇక ఈ పండుగ మహాబలి ఆ ప్రాంతానికి తిరిగి రావటాన్ని సూచిస్తుంది. శ్రావణ నక్షత్రం మలయాళమున తిరోవణం అంటారు. సింహమాసంలో వచ్చే శ్రావణ నక్షత్రయుక్త దేమను ఓణం లేదా తిరోవణం పేరిట జరుపుకుందరు. ఈ పండుగ 10 రోజుల పాటు కొనసాగుతుంది. ఇది కేరళ యొక్క ఆచారాలు, సాంప్రదాయాలు వంటి అనేక అంశాలలో ముడిపడి ఉంది. చక్కని పువ్వులు, మాలలు, భోజనం, సర్పాకారపు పడవ పందెములు, కైకొట్టికల నృత్యము మొదలైనవన్నీ ఈ పండుగలో భాగాలు. ఈ పండుగ రోజున ప్రజలు కొత్త దుస్తులు ధరిస్తారు. మగవారు ఒక చొక్కా, ముండు అని పిలువబడే లుంగి వంటి క్రింది అచ్చదనను, స్త్రీలు ముండు, నరియతు అని అనబడే ఒక బంగారుపై అచ్చాదనను ధరిస్తారు. ఆడపిల్లల పావడ, రవిక ధరిస్తారు. ఓణం కేరళలోని వ్యవసాయ పండుగ అని అంటారు. ఈ కార్యక్రమంలో కేరళ స్కూల్ ప్రిన్సిపల్ మనోజ్ కుమార్, శ్రీజిత్, వినయ్, ప్రశాంత్, నిషా, మంజు పాల్గొన్నారు. రోజు నా కేరళ వాళ్ళందరికీ చాలా ఇంపార్టెంట్ రోజు. ఎందుకంటే మన తెలంగాణలో దసరా ఫెస్టివల్ ఎలా ఉన్నారో సేమ్ నా కేరళ వాళ్ళందరూ ఓణం ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారు. ఈరోజు మెయిన్ పండగ తిరువోణం. ఈరోజు నా లేడీస్ అందరూ సెట్ సారీ కట్టుకొని మళ్ళీ కొత్త కొత్త వంటకాలు చేసుకొని, అలాగే చిన్నపిల్లలు కొత్త డ్రెస్ వేసుకొని నా సార్ వాళ్ళందరూ ఆ వంట వేయడానికి అన్ని హెల్ప్ చేసి చాలా మంచిగా సెలబ్రేట్ చేసినాం. ఇది మన కేరళలో మాత్రం కాదు, కేరళ వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడ అన్నీ మనం సెలబ్రేట్ చేస్తాం. ఈరోజు హైదరాబాదులో కేరళ సమాజం ఆధారంగా చాలా మంచిగా సెలబ్రేట్ చేస్తున్నారు. అలాగే ఢిల్లీలో, ముంబైలో, కలకత్తాలో, అలాగే మన దేశంలో మాత్రం కాదు, కేరళ వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడ అన్నీ సెలబ్రేట్ చేస్తారు. నా ఫ్రెండ్స్ ఇవాళ యూకే నుంచి, కెనడా నుంచి, అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి ఫోన్ చేసి అక్కడ అన్ని వాళ్ళు దోస్తులు అందరూ కలిసి రకరకాల వంటలు చేసి మంచిగా సెలబ్రేట్ చేసినాం. అలాగే ఈ ఓణం అనేది ఏ ఫెస్టివల్ ఆఫ్ హార్వెస్ట్ ఓన్లీ కాదు, ఇట్ ఈస్ ఏ ఫెస్టివల్ ఆఫ్ ఆనెస్టీ అండ్ ఫెస్టివల్ ఆఫ్ హ్యాపీనెస్. అలాగే చాలా వర్షం కారణంగా నా కేరళ వాళ్ళందరూ చాలా ఇబ్బందిలో పడినా కానీ ఈ ఒక్క రోజు, ఈ ఒకేషన్ని మనం చాలా మంచిగా సెలబ్రేట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం.